జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. రాము, నీకు నచ్చిన భార్య వచ్చాక తనను కూడా తీసుకుని 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎక్కడ పడితే అక్కడ నీ బిజినెస్ ట్రిప్పులతో పాటు నీ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళు. అప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదురా. ఓకే ఓకే, ఆ టాపిక్ మాట్లాడే టైం నాకు లేదు. బిజినెస్ ట్రిప్ అయ్యాక కూర్చొని మాట్లాడుకుందాం. అందాక మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రే, వీణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు. ఏ మగాన్నైనా దారిలో పెట్టడం ఆడపిల్ల వల్లే అవుతుందమ్మా. వీడిని దారిలో పెట్టే ఆ ఆడపిల్ల ఎక్కడుందో ఎప్పుడొస్తుందో. ఆ పిల్ల రావటం కాదు, తానెవరో ఎక్కడుందో తెలుసుకొని మనమే రప్పిద్దాం. ఎలాగైనా సరే ఈ సంవత్సరం మన రామ్కి పెళ్లి జరిపించాల్సిందే. ఆదిత్య, తొందరగా వచ్చేసావేంటి? ఈరోజు కాలేజీలో క్లాసులేం లేవా? లేవమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు, అందుకే వచ్చేసాను. నాకు చదువుకునే చాలా ఉందమ్మా, నేను వెళ్ళాలి. రాణి, వాడేదో కంగారు పడుతున్నట్టున్నాడేంటి? ఆదిత్య, అమ్మా, ఏంట్రా అలా కంగారుగా ఉన్నావేంటి? ఏం లేదమ్మా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా. ఓ, రేపు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నావా? ఏం పర్వాలేదు, నువ్వు బాగా రాస్తావని నాకు తెలుసులే. చూడు, మొహం ఎలా పీక్కుపోయిందో. నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, ఏం కంగారు పడొద్దు. సరే అమ్మా. నమస్తే సార్. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఆదిత్య కోసం వచ్చాం. అమ్మగారు, అమ్మగారు. రత్తాలు, ఏంటా కంగారు? ఏమైంది? అమ్మగారు, మన ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. ఏంటి, మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అది అది ఆదిత్య బాబు కోసం వచ్చారంటమ్మా. అయ్యగారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారమ్మా. పద. సో మీ ఆదిత్యని అరెస్ట్ చేయక తప్పదు, పిలిపించండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుకు మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారా? వాడు అలాంటి వాడు కాదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటు కాదు సార్, నేను చెప్పింది అక్షరాల నిజం. అందుకు సాక్షులు కూడా ఉన్నారు. మీ వాడిని పిలవండి. రేయ్ ఆదిత్య, ఏంట్రా ఇది? నువ్వు కాలేజీలో ఎవరినో కొట్టావంట? ఆ కుర్రాడికి చాలా సీరియస్గా ఉందంట. నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేశామని ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. అసలు ఏం జరిగిందిరా? అదేం లేదు నాన్న, కాలేజీలో చిన్న గొడవ జరిగింది అంతే. విన్నారుగా,
గొడవ జరిగిందని మీ అబ్బాయే ఒప్పుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్, కాలేజ్ అన్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత మా వాడి మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటండి? చూడండి, అక్కడ జరిగింది చిన్న గొడవ కాదు, దొమ్మి లాంటిది. మీ ఆదిత్య తన ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ పోస్ట్కి తనకి వ్యతిరేకంగా నామినేషన్ వేసినందుకు ఆ రమేష్తో గొడవ పెట్టుకున్నాడంట, దౌర్జన్యం చేశాడంట, రక్తం కారేలాగా ఆ రమేష్ని కొట్టాడంట. ఆ రమేష్ ఫ్రెండ్ కంగారు పడుతూ మాకు ఫోన్ చేశాడు. మేం వెంటనే స్పాట్కు వెళ్ళాం. మేం రావడం చూసి మీ వాడి ఫ్రెండ్స్ దొంగల్లా పారిపోయారు. రే, ఇదంతా నిజమేనా? అన్నయ్య, నువ్వెవరినో కొట్టడం ఏంటి? పోలీసులు నీకోసం రావడం ఏంటి? నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదన్నయ్య. మూలమూలమో ఇప్పుడు ఏడు చేసేది. అసలే రాంబాబు గారు కూడా టైంకి ఇంట్లో లేరు. కానిస్టేబుల్స్, అతన్ని జీపెక్కించండి. ఇన్స్పెక్టర్ గారు ఆగండి, మా వాడిని మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. చూడండి రాధాకృష్ణ గారు, మీ తాతయ్య ఊరికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ నేరం చేసిన వాడు ఎవరైనా సరే మేము అరెస్ట్ చేస్తాం. మా డ్యూటీకి అడ్డుపడితే నేరం మీరు చేసినట్టు అవుతుంది. అది మీకు తెలుసు అనుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, మా వాడికి ఆవేశం ఎక్కువే కానీ ఎదుటి వాళ్ళని చంపే అంత దుర్మార్గం ఖచ్చితంగా లేదు. అదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది. నేను సర్ది చెప్పుకుంటాను. కావాలంటే ఆ రమేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సారీ మేడం, కాంప్రమైజ్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 307, 333 అండ్ 506 ప్రకారం ఉద్దేశపూర్వకంగా కో స్టూడెంట్ని అటాక్ చేసిన నేరానికి మీ వాడికి పనిష్మెంట్ తప్పదు. మిస్టర్ ఆదిత్య, యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, తీసుకురండి. అలాగే సార్. సార్ ఆగండి. ఇన్స్పెక్టర్ సార్, అన్నయ్య మాట వినండి. సార్ ఆదిత్య, ఏమండి, వాళ్ళు నాపండి, మన ఆదిత్యని తీసుకెళ్ళొద్దని చెప్పండి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మనవాడు చేసిన నేరానికి సాక్షులు కూడా ఉన్నారని ఆ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయగలం? లేదు నాన్న, ఆ ఇన్స్పెక్టర్ చిన్న గొడవ జరిగితే కావాలని ఆ రమేష్ దాన్ని పెద్ద చేసినట్టున్నాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళంతా కుమ్మక్కై ఆదిత్య అన్నయ్యని కావాలనే ఇరికించినట్టున్నారు. అయ్యో, ఇప్పుడెలాగా తాతయ్య? ఇప్పుడెలా తాతయ్య? అవునమ్మా, పోలీసులు మనవాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. మనం ఏదో ఒకటి చేసి వెంటనే మనవాన్ని కాపాడుకోవాలి.